నీట్ 2026లో శ్రీ గోసాలైట్స్ చేసింది ప్రకటన కాదు, రికార్డ్. వందలాది బ్రాంచుల నెట్వర్క్ కాదు, కేవలం విజయవాడలోని ఒకే ఒక్క బ్రాంచ్ నుండి 500+ మార్కులు సాధించిన విద్యార్థులు దాదాపు 811 మంది. అంచనా వేస్తున్న మెడికల్ సీట్లు సుమారు 1500. హైప్ లేదు, ఎక్స్ట్రా మాటలు లేవు, ఫలితాలే మాట్లాడతాయి. శ్రీ గోసాలైట్స్ మెడికల్ అకాడమీ, విజయవాడ. పెట్టి మీరు చేస్తున్నారని చెప్పి ఈ 100 కోట్లని ఏ విధంగా మీరు తీసుకెళ్తుంటే సార్ సమకూరుస్తున్నారు? అంటే ఎన్టీఆర్ పేరుతో సమకూరుస్తున్నారా, లేకపోతే మీ దగ్గర ఏమి డబ్బు లేదు, మేము చాలా చిన్నవాళ్ళం అంటున్నారు, 100 కోట్లు మరి ఎక్కడి నుంచి తెప్పిస్తారు? సార్ ఇందాకే నేను మాట అన్నాను, మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ. ఒక ఎన్జిఓకి సిస్టంలో ఎన్నిటికి యాక్సెస్ ఉంటుంది, అలాగే ఎన్నిటిని చేయగలదో ఇక్కడ సగం మందికి తెలియస్తారు బయట. అంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు, అది తప్పేం కాదు, మేము కూడా చాలా తెలుసుకున్న తర్వాతే దీంట్లోకి దిగడం జరిగింది. 100 కోట్లని మా కారు డిక్కీలో ఉన్నాయనో, లేకపోతే మా ఇంట్లో ఉన్నాయనో, మా సభ్యుల దగ్గర ఉన్నాయనో మేము ఎక్కడా చెప్పలేదు సార్. 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం, దాన్ని ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే 100 crore రూపీస్ సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్. అంటే మీ జోబులో నుంచి ₹1 తీసి ఖర్చు పెట్టారంటే ఆబ్వియస్లీ ఇంకొకళ్ళు వచ్చి ₹9 ఖర్చు పెట్టి చేసేటట్టు మీరు చేశారు. అక్కడ ₹10 సేవ చేయించినట్టు మీరు. అక్కడ ₹10 మా జోబులో నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. మేము సామాన్యం అంటున్నాం సార్, మా దగ్గర 100 కోట్లు ఎలా వస్తాయి? అన్ని పుకార్ని మేమేమి ఇలా రుద్దలేదు సార్. మేము స్ట్రిక్ట్లీ మా వర్డ్ మీదే ఉన్నాం. అండ్ ఒక రోజు ఒక వేదిక వస్తుంది, ఆ వేదిక మీద వివరిస్తాం, ఈ 100 కోట్ల గురించి కూడా చెప్తాం. సో ఈ 100 కోట్లకు ఒక ముఖ్య ఉద్దేశం, మా టెక్నికల్ టీం, మా లీగల్ టీం గత 6 నెలలుగా 7 నెలలుగా కష్టపడుతుంది ఒకటే, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. సో దీని గురించి అందరికీ పూర్తి అవగాహన ఉండదు. ఇప్పుడు ఈ ఊరు వాడ కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు అనుమతి తీసుకున్నారా? ఒకటి. రెండోది, 2 రాష్ట్రాల్లో చేస్తారా, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమేనా? సార్ మాకు వాస్తవానికి మంచి పనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని మేము బలంగా నమ్ముతున్నాం. కానీ నేను మన ఇంటర్వ్యూలో కూడా మాట అన్నాను, అన్నా మేము మా హీరో గారికి మేము ప్రతిదీ వివరించుకొని ఇవ్వండి. ఒక్కసారి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళిపోయే ఒక అభిమాని, ఒకప్పుడు కథలు చెప్తున్నాను మీకు, జరిగినవి ఇవి. రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళే ఒక అభిమాని హీరో ఇంటి ముందాగి హీరో గారి గేటు దగ్గర ఒక 2-3 రోజులు అలాగే కూర్చుంటే హీరో గారు బయటకు వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి మా రామారావు గారు. అలాంటిది 7 సంవత్సరాల నుంచి ఇంత సర్వీస్ చేస్తా, ఇంత అంటే మేము ఒక్కళ్ళమే చేస్తామని మేము ఎప్పుడు చెప్పట్లేదండి. మాది కూడా మేము ఎగ్జాగరేట్ చేయట్లేదు, జనాలే ఎగ్జాగరేట్ చేస్తున్నారు. మేము కామ్గా సోషల్ మీడియా పోస్టర్ వేసుకొని వెళ్ళిపోయాం, జనాలే దాన్ని ఇక్కడ దా తీసుకొచ్చారు. సో అలాగా చిన్న అభిమాన్ని కూడా కలిసే మా రామారావు గారు ఇన్ని సంవత్సరాలుగా మేము ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని ఎందుకు కలవట్లేదు? మేము ఆయన్ని కలిసి మొరపెట్టుకొని, అన్న మేము ఇంత కష్టపడుతున్నాం మీ గురించి, ఇలా ఒకటి అనుకుంటున్నాం, ఇది చేస్తే బాగుంటుందా లేదా ఒక్కసారి చూడండి అన్న, మా వయసు చాలా చిన్నది, మాకెవరు గైడెన్స్ లేరు, మాకు మేమే తడబడుకుంటా కింద పడతా లేస్తా చేస్తున్నాం అని చెప్పాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ అవకాశం ఎందుకు రావట్లేదో మాకు కానీ, మా కోర్ కమిటీ సభ్యులకు కానీ, మా తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు నాకు అది అర్థం కాని ప్రశ్న. కాబట్టి అనుమతి తీసుకోవడం అంటే ఇదే సార్, మంచి పనికి అయితే అనుమతి లేదు, ఆయనే స్టార్ట్ చేయమన్నారు, అందుకే చేసాం. అంటే ఒక నిమిషం, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఎన్జిఓ అనేది? సార్ యాక్చువల్గా ఎన్జిఓ కంటే ముందు ఒక చిన్న ఫ్యాన్ క్లబ్గా స్టార్ట్ అయింది 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్లో. ఒక 6 నెలలకి మాకంటూ ఒక సపరేట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ మా కంటెంట్కి, దాన్ని ఎన్జిఓగా చేంజ్ చేద్దామని అనుకున్నాం. ఎన్జిఓగా చేంజ్ చేయగానే ఫస్ట్ ప్రోగ్రామే 50 ఊర్లో చేసాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో. ఎందుకంటే అంత టీం కూడా ఎగ్జైట్ అయ్యారు మా కాన్సెప్ట్కి. మన రాజీవ్ కనకాల గారే పోస్టర్ లాంచ్ చేశారు. అలా తేరుకున్నాం అనేసరికి సెకండ్ వేవ్ వచ్చింది.